Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి గత 4 దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తూ రెండు మెయిన్ పిల్లర్స్గా నిలిచారు. బాక్సాఫీస్ వద్ద వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు, ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఆ మాస్ మేనియా మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడిందంటే ఇక రికార్డుల మోతే అని చెప్పాలి. ప్రస్తుతం ఒకరికి 7 పదులు, మరొకరికి 6 పదుల వయసు పైబడుతున్న స్క్రీన్ మీద మాత్రం 26 ఏళ్ల కుర్రాలలా విజృంభిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే వాళ్ళ సినీ కెరీర్స్ లో అప్ అండ్ డౌన్స్ అనేవే లేవా అంటే ఉన్నాయి. ఒకానొక టైంలో ఒకరిపై ఒకరు క్లియర్ డామినేషన్ కనబరుస్తూ వచ్చారు. అలా ఒక టైంలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కలిసి రాక మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఖైదీ నెంబర్ 150తో మాత్రం కమర్షియల్ గా జస్ట్ పర్వాలేదనిపించగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఆ సినిమాలకు కనీసం థియేటర్ల ఖర్చులు కూడా రాలేదు. ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య, మనశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలతో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ కంబ్యాక్ అందుకున్నాడనే చెప్పాలి. ఇక నటసింహం బాలయ్య విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద బాలయ్య మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. ఏ ముహూర్తాన అఖండ మూవీని మొదలు పెట్టాడో గానీ అక్కడి నుండి బాలయ్య విజయ పరంపర అలా కొనసాగుతూనే ఉంది. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో 5 సార్లు 150 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సీనియర్ స్టార్ హీరోస్ లో ఎవరికి సాధ్యం కాని సరికొత్త రికార్డును సృష్టించాడనే చెప్పాలి. ఈ వరుస విజయాలతో బాలయ్యలో ఒక కొత్త మార్పు కనబడుతోంది. ఇది వరకటిలా అవుట్డేటెడ్ స్టోరీస్ ని, డైరెక్టర్స్ ని గుడ్డిగా నమ్మి సినిమాలు తీసే రోజులకు స్వస్తి పలికి ఫ్రెష్ ఐడియాలజీతో, సరికొత్త కథలతో నేటి జెడ్ కూడా జై బాలయ్య అనేలా చేసే యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాడు. దీనికి మరో నిదర్శనం ప్రస్తుతం బాలయ్య 111వ సినిమాగా పవర్ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య బర్త్డే సందర్భంగా ఓ పవర్ఫుల్ టీజర్ తో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందించారు మేకర్స్. ఇందులో బాలయ్య స్టైలిష్ లుక్స్ లో సరికొత్త మేక్ ఓవర్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ వీరంగం సృష్టించాడనే చెప్పాలి. ఇక టీజర్ చూసిన నందమూరి అభిమానులు, జనరల్ ఆడియన్స్ సైతం ఎవరైనా ఆయనకు ఏజ్ గుర్తు చేయనరా అని కామెంట్స్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 1993 మాఫియా గ్యాంగ్ లీడర్ గా హైలీ టెక్నికల్ వాల్యూస్ తో ప్రెజెంట్ చేసిన తీరు చూస్తుంటే ఈసారి పాన్ ఇండియన్ లెవెల్లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మాసివ్ డైరెక్టర్ కొరటాల శివ, క్లాసిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, సెన్సిబుల్ డైరెక్టర్ విజయ్ కనకమెడల, అలాగే వీరితో పాటు లైన్ లో మరో 2 తమిళ మలయాళ క్రేజీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇలా ప్రస్తుతం బాలయ్య లైనప్ కంప్లీట్ గా పాన్ ఇండియన్ మార్కెట్ టార్గెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఆషామాషి డైరెక్టర్స్ కాదు. ఎలాగో బాలయ్యకు డైరెక్షన్ లో వేలు పెట్టే అలవాటు లేదు కాబట్టి బాలయ్యను గట్టిగానే వాడేస్తారనిపిస్తోంది. ఇక ఇటు మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆఫ్టర్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత 2 భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే లైన్ లో పెట్టాడు. అందులో ముందుగా ఆల్రెడీ మెగాస్టార్ కు వాల్తేరు వీరయ్యతో మంచి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ బాబీ కోలే డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. అలాగే మెగా ఫ్యాన్ బాయ్ దసరా ఫేమ్ శ్రీకాంత్ వదేలతో కూడా మరో మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఎంత వీలైతే అంత తొందరగా ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రెండింటికంటే ముందుగా ఇంకా చెప్పాలంటే గత 5 ఏళ్లుగా అవతార్ రేంజ్ లో రూపుదిద్దుకుంటున్న విశ్వంబర ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఇక తెలిసిందే కదా, ఈయన కథలో వేలు పెట్టిన ఏ సినిమా గట్టున పడినట్లు చరిత్రలో లేదు. ఇక ఈ విశ్వంబర కథ ఏ కంచికి చేరుతుందో చూడాలి మరి. సో ఇలా ఒకప్పుడు బాలయ్యను మించి చిరంజీవి లైన్
లైనప్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఓవైపు వరుసగా భారీ విజయాలు, మరోవైపు భారీ పాన్ ఇండియన్ సినిమాల కమిట్మెంట్స్తో చిరంజీవినే డామినేట్ చేస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్తో ఇదే విజయ పరంపరని కొనసాగిస్తే మాత్రం సీనియర్ స్టార్స్లో నెంబర్ 1 స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలడు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, వీడియో కంప్లీట్గా చూశారు కదా. బాలయ్య వర్సెస్ చిరంజీవిలలో సక్సెస్ రేట్ విషయంలో కానీ, కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ఎవరిని డామినేట్ చేస్తున్నారనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.